నమస్తే అందరికీ అందరూ మంచిగా ఉన్నారా? మా హైదరాబాద్లో బోనాలు అయితే స్టార్ట్ అయిపోయినాయి. తొట్టెల్లో తీసుకెళ్తున్నారు అన్నమాట. ఒక రోజు ముందు రోజే తీసుకుపోతారు. డప్పు సప్పుళ్ళతో పోతరాజులతో చాలా ఒక 50 మంది దాకా అయితే పోతారు. తొట్టెల్లో తీసుకురావడానికి అంత విశేషం ఉంటుంది అన్నమాట. తొట్టెల్లో సింపుల్గా ఏదో పోయినాం తెచ్చినాం అన్నట్లు ఉండదు. ఏమంటారు, పోతరాజులు అయితే కంపల్సరీ ఉండాలి తొట్టెల్లో వేయడానికి. నిజంగా పోతరాజులకి అంత శక్తి, అంత ఎనర్జీ ఏడికైనా వస్తుందో తెలియదు. అమ్మవారు నమ్ముకుంటే అంతే. తొట్టెలో చూసినా ఎంత పెద్దగా ఉంది. దాన్ని మోయడానికే ఒక 7-8 మంది అవసరం ఉంటుంది. కానీ ఆ తొట్టెల నెక్స్ట్ డే బోనాలు ఎంబడి తొట్టెల అమ్మవారికి పోయి టెంపుల్లో సమర్పిస్తారు. సమర్పించే రోజు ఇక డీజేలు మస్తు ఇంకా ధూమ్ ఉంటుంది. డీజేలతో పాటు ఖాళీ ఇప్పుడు తీసుకుపోయే ముందు ఓన్లీ డప్పులు పోతరాజులు ఇవే ఉంటుంది. అయినా అది కూడా ధూమ్ చేస్తుంది. పోతరాజులు ఆడే డ్యాన్స్కి, ఆ డప్పు సప్పుళ్ళకి గూస్ బంప్స్ వస్తుంటాయి. రాని వాళ్ళకు కూడా శివం వస్తుంటాయి. అంత ఖతర్నాక్ ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం దోస్తులం ఒక చెట్టు మీద కోతులం.